మే నెలలో ధనురాశి వారికి ఏ రకంగా ఉంటుందో మనం తెలుసుకుందామా. గ్రహచార రీత్యా గ్రహాలన్నీ కూడా ఎటువంటి సూపర్బ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి, ఎంత చకచకా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాయి, పదండి తెలుసుకుందాం. ధనురాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చి గురు భగవానుడు. గురు భగవానుడు మిథున రాశిలో తనదైన సొంత నక్షత్రంలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ గురు భగవానుడి యొక్క గ్రహ సంచార రీత్యా ఏం జరుగుతుంది అని అంటే కనుక, అయితే మళ్ళీ లెట్ ఇస్ నాట్ మిస్ సెయింగ్ దట్ మీరు అర్ధాష్టమ శనిలో కూడా ఉన్నారని, శని భగవానుడు గురు రాశిలోనే ఉన్నారని. సో ఈ పాయింట్స్ అన్నీ పరిశీలిస్తూ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఆ లాడ్ ఆఫ్ డైజెస్టివ్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానివ్వండి, ఈ పాటికి మీకు హెల్త్ బెటర్ అయి ఉండాలి. a lot of issues might have settled down, Dhanurashi. Very good. But lower back pain, muscle pain, thigh pain, calf muscle pain, సడన్గా యాంకిల్ పెయిన్, సడన్గా లోవర్ బ్యాక్ ట్విస్ట్, ఇటువంటివి జనరల్గా జరుగుతూ ఉంటాయి. లేకపోతే డిస్క్ దగ్గర కానీ ఎక్కడైనా నొప్పి వస్తూ ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు. ప్లీజ్ మెయింటైన్ అ రైట్ పోస్చర్. నెక్స్ట్ 1 year వరకు కూడా ఆగస్ట్ 2027, సెప్టెంబర్, అక్టోబర్ 2027 వరకు కూడా ఈ అవకాశాలు ఉంటూ ఉంటాయి. అప్పుడప్పుడు అడపతడప గ్రహచారాన్ని బట్టి మళ్ళీ మీ జన్మకుండల్లో మళ్ళీ ఏ దశలు జరుగుతున్నాయో, శని భగవానుడు ఏమన్నా వచ్చి కూర్చున్నారా, మన కర్మ ఏమన్నా కాస్త లోపించిందా, అందుకు శని భగవానుడికి కాస్త మనసు గట్టిగా చేసుకుని ఇటువంటి రిజల్ట్స్ ఇవ్వాల్సిన అవసరం వస్తుందా అనేది మనం తెలుసుకోవాలి. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి మీకు కుజ భగవానుడు అవుతారు. కుజ భగవానుడు మేషరాశిలో తనదైన సొంత రాశిలోనే ఉండడం చేత ఇక్కడ ఏమవుతుందంటే అ లాట్ ఆఫ్ అంటే ఎవరికైతే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళకి ఇంకా చాలా చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎవరికైనా సరే రిలేషన్లో లేకపోయిన వాళ్ళకి కొత్త రిలేషన్ ఏర్పడడానికి అవకాశాలు ఇక్కడ చాలా స్ట్రాంగ్గా కనపడుతున్నాయి. తర్వాత అండ్ వాళ్ళే మన జీవిత భాగస్వామి అవ్వాలి, అయితే బాగుండు అన్న ఆలోచన కూడా మీకు చాలా చాలా క్లియర్గా మీకు తెలిసిపోతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన బాగా చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి దర్శించడం, అక్కడ భుజంగ స్తోత్రాన్ని చదువుకోవడం ఆదిశంకరాచార్య వాళ్ళు రచించింది చాలా మంచి చేస్తుంది. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా యూల్ హ్యావ్ అ లాడ్ ఆఫ్ ఐడియాస్, స్కిల్స్, సర్టిఫికేషన్స్, ఎడ్యుకేషన్, ఎగ్జామ్స్ చాలా చాలా బాగుంటుంది. ఎవ్రీ ఐడియా వాట్ ఎవర్ ఇట్ కమ్స్, ప్రతి దాన్ని కూడా యాక్షన్ ఓరియంటెడ్ ప్లాన్లో ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. చాలా మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత మ్యారేజ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి మీకు బుధ భగవానుడు అవుతారు. బుధ భగవానుడు కూడా మేషరాశిలోనే ఉన్నారు కాబట్టి ఇంకే ధనురాశి వారికి చాలామందికి మంగళ వాయిద్యాలు మోగుతున్నాయా. మే నెల అయిపోయే లోపు నాకు కమెంట్స్లో ఎంతమందికి ధనురాశి వాళ్ళకి మ్యారేజెస్ సెటిల్ అయ్యాయి అనేది ప్లీజ్ మీరు కమెంట్స్లో రాయండి. ఐల్ బీ సో ఎక్సైటెడ్, యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ మై ఎక్సైట్మెంట్ ఫర్ యూ. తర్వాత చాలా చాలా చక్కగా ఉంటుంది. లేదండి అసలు ఇప్పుడు దాకా చూడనే లేదు, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదండి. మనం ట్రై చేస్తేనే 5 సంవత్సరాలు ముందుకెళ్ళి అవి అప్పుడు కానీ కుదరవు. నిజంగా చక్కగా రాసిపెట్టి ఉన్న వాళ్ళకైతే విన్నే ఉంటారు. వారం రోజుల్లో సెటిల్ అయిపోయిందండి, 15 రోజుల్లో వెళ్ళిపోయిందండి అమ్మాయి. దాన్ని అంటారు కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని. సో అదే రకంగా ఇక్కడ మీకు చాలా చక్కగా మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ధనురాశి వారికి ఉన్నాయి. ఆల్రెడీ మ్యారీడ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా కమ్యూనికేషన్ బాగుంటుంది. ఇదివరలో ఏమైనా ఐడియాస్ కానీ లేకపోతే చిన్న చిన్న వివాదాలు కానీ ఏమైనా ఉంటుంటే అవన్నీ ఇక్కడ సంపూర్ణంగా సెటిల్ అయిపోవడానికి 150% మై గ్యారంటీ రిజల్ట్స్ అన్నీ వస్తాయి. లేదండి ఎన్నోసార్లు చెప్పాం, మీరు సరైన టైంలో చెప్పుండరు. టైం బాగోలేనప్పుడు లైట్లన్నీ ఆపేసి క్రికెట్ బ్యాట్తో బాల్ కొట్టినట్టుగా ఉంటుంది. అలా కాదు, టైం బాగున్నప్పుడు 1 sitting విల్ బీ వెరీ గుడ్. సో చాలా చక్కగా ఎవరికైనా సరే మనస్పర్ధలు అటువంటివి ఉండి కాస్త అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉన్న వాళ్ళు ఎవరైనా కాస్త వాళ్ళే వచ్చి తీసుకెళ్ళాలి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉండుంటే కనుక వాళ్ళందరూ కూడా కాస్త ప్లీజ్ ఇవన్నీ వెనకాతలు పెట్టేసేసి ప్లీజ్ ఎన్ష్యూర్ సేయింగ్ దట్ మీరు చక్కగా వర్క్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ హాయిగా అంటే సార్ట్అవుట్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా ఆలోచిస్తాను. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు మీకు రవి అండ్ బుధులు అవుతారు. రవి మేషం నుంచి వృషభానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి మే 14th కల్లా ఒకసారి కంటిన్యూ. రవి వృషభానికి వెళ్తారు కాబట్టి మే 14th కల్లా కూడా ఇక్కడ కెరీర్ అండ్ బిజినెస్ పరంగా ఆపర్చునిటీస్, ప్రొఫెషనల్ ఎంగేజ్మెంట్స్ ఏమన్నా ఉంటే కనుక ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు ట్రై వెరీ గుడ్. గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానివ్వండి, కాంట్రాక్ట్స్, టెండర్స్, గవర్నమెంట్ కొటేషన్స్ ఇటువంటివి ఎవరైనా సబ్మిట్ చేస్తుంటే ప్లీజ్ ఎన్ష్యూర్ సేయింగ్ దట్ యూ డూయింగ్ యర్ పేపర్ వర్క్ రైట్.
పేపర్ వర్క్ డాక్యుమెంటేషన్ చాలా క్లియర్గా ఉంచుకోండి, ఖచ్చితంగా మీకు ఇక్కడ పాస్ అయిపోతాయి. ప్లీజ్ ఎన్ష్యూర్ సెయింగ్ దట్ యూఆర్ కంప్లీటింగ్ ఆల్ ద వర్క్ బిఫోర్ May 14th. May 14th లోపు కనుక మీరు వర్క్ అంతా కనుక కంప్లీట్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు లాంగ్ టర్మ్ గవర్నమెంట్ ఎంగేజ్మెంట్స్ రావడానికి ఇక్కడ అవకాశాలు చాలా చక్కగా ఏర్పడతాయి. నెక్స్ట్ ఇక్కడ మీకు జాబ్ ఆపర్చునిటీస్ మారాలి, మీరు కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుక్కోవాలి, లేదు జాబ్స్కి మారాలి అనుకుని ఉన్నవాళ్ళు ఎవరైనా కనుక ఉంటే మీరంతా కూడాను చక్కగా మీరు జాబ్స్కి ట్రై చేయొచ్చు. లేదంటే మేము ఐటీలో ఉన్నాం, వీఆర్ నాట్ ఇన్ గవర్నమెంట్, నో ప్రాబ్లం. బట్ ఎన్ష్యూర్ సెయింగ్ దట్ ఇంకా మంచిది ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెరీ గుడ్. సో ఇటువంటి అవకాశాలు ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళందరూ కూడా జాబ్ మారచ్చు. ఎప్పటి వరకు, ఎప్పటికల్లా ఫస్ట్ బ్రాకెట్ వచ్చేసి అంటిల్ May 14th, సెకండ్ బ్రాకెట్ వచ్చేసేసి జూన్ మిడ్ కూడా కాదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చు. June 3rd week 4th week వరకు కూడా మీకు సదావకాశాలు ఇక్కడ ఏర్పడుతున్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, మీ జన్మజాతక రీత్యా నడుస్తున్న గ్రహచార రీత్యా కూడా ప్లానెటరీ ప్లేస్మెంట్స్ కనుక చూసుకుని మీరు కనుక మీ జన్మకుండల్లో ఎప్పుడు మీరు జాబ్ మారాలి, ఎప్పుడు మీకు సరైన అవకాశాలు, ఆపర్చునిటీస్ మీరు వెతుక్కునే అవకాశాలు వస్తాయని అనుకుంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.